కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలోని 5 కంప్యూటర్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు వెళ్లారు. కార్యాలయంలోని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అనేది పోలీసులు ఆరా తీశారు. క్లోజ్ టీంకు సమాచారం అందించడంతో వేలిముద్రలు సేకరించారు. ఆఫీసుకు ఉన్న తాళాలను పగలగొట్టి కంప్యూటర్లను ఎత్తుకు వెళ్లినట్లు ఎస్ఐ చేరాలు తెలిపారు. సుమారు 2.5 లక్షల విలువ గల సామాగ్రి చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. కార్యాలయ సూపరింటెండెంట్ అంజిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అన్నీ ఉన్నాయి. బట్ ఒక బీరో మాత్రం బ్రేక్ చేయడం జరిగింది. ఈవెన్ ఆ బీరోలు కూడా ఎక్కువ లేదు. మిగతా బీరోలు అన్నట్టు ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయక చాలా కాలం 2 కెమెరాలు అవి కూడా పనిచేస్తాయి. చాలా కాలం పనిచేస్తాయి. దొంగతనం ఏ టైంలో జరుగుతుందని అంటే వాచ్మెన్ చెప్పాను బట్టి మధ్యాహ్నం 3 నుంచి ఈవినింగ్ 5:50 లోపల అయింది. నైట్ టైం కాదు, నైట్ టైం కాదు, డే టైంలో జరిగింది. వాచ్మెన్ మార్నింగ్ అంటే దీనికి వాచ్మెన్ ఉంటాడు. కనకాల వాచ్మెన్ గత 8 సంవత్సరాలు పనిచేసిన ఇక్కడ అతను మార్నింగ్ ఉండి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 3 o'clock టైంలో వచ్చినప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ ఈవినింగ్ ఆయన మళ్ళీ డ్యూటీ కొరకు వచ్చినప్పుడు చూసరికి ఏంటంటే తాళం బలగొట్టింది గమనించి ఆయన మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఈ ఆఫీస్ ఒకటే బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేశారా? మిగతా బ్రేక్ చేయడానికి పక్కపొంటి ఆఫీస్ బ్రేక్ చేయడానికి ప్రయత్నం కాలేదు. పక్కపొంటి ఆఫీస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.